హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ సూపర్ టేస్టీగా ఉండే చిట్టినాడ్ కారా చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. మీరు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వడ పునుగులు ఇలా ఎందులోకైనా సరే ఈ కారా చట్నీని ప్రిపేర్ చేశారంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా వేళ్ళు నాకేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ చిట్టినాడ్ కారా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి. అండ్ అలానే ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ దగ్గరగా ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ పండిన టమోటాలను తీసుకొని వాటిని కూడా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. అండ్ అలానే మీ కారానికి తగ్గట్టుగా ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లాన్ని వేసుకోండి, లేదంటే ఒక చిన్న ముక్క బెల్లం గడ్డను వేసుకుంటే సరిపోతుంది. చివరిగా ఇందులోకి జస్ట్ ఒక్క చిటికెడు ఇంగువని వేసుకోండి. ఇలా ఇంగువని వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం పోనివ్వాలి. కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసేయండి. సో 20 నిమిషాల తర్వాత కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం పోయింది. నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను, చూసారా? మనకి అన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ మీద పోపు గిన్నెని పెట్టుకొని వేడి చేసుకోవాలి. పోపు గిన్నె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని ఫస్ట్ వీటిని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకుంటే మనకి చిట్టినాడ్ కారా చట్నీ రెడీ అయిపోయినట్లే. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో? టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ముందే చెప్పాను కదా, మీరు కూడా చిన్నపిల్లలాగా వేళ్ళు నాకేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు చెప్పడం కొంచెం ఓవర్గా అనిపించవచ్చు, కానీ ట్రై చేయండి. మీరే ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో చెప్తారు. ఈ చట్నీని ఇడ్లీలో కానీ దోశలో కానీ ఎందులోకి తీసుకున్నా కానీ అందులోకి ఇందులోకి కాదు, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.